పెళ్ళిళ్ళు చేసి ముందు ఇటు 7 తరాలు అటు 7 తరాలు ఎంక్వైరీ చేసి మరి వాళ్ళు మంచోళ్ళో కాదని ఆడపిల్లనిచ్చి ముందు తల్లిదండ్రులు వాళ్ళు మంచి కుటుంబమైనా కుర్రాడు బాగా ఉద్యోగం చేస్తున్నాడా, మంచి డబ్బులు సంపాదిస్తున్నాడా, మంచోడా, తాగుడు తందనాలు అంటే అలవాట్లు లేవా అని చెప్పేసి అన్ని చెక్ చేస్తారు. వాళ్ళ అమ్మ మంచిది, వాళ్ళ నాన్న మంచిది, కుటుంబంలో అక్క చెల్లెలు అందరూ మంచిదా. ఆ చూడటం ఆడపిల్లించుకున్నప్పుడు అత్తారింట్లోని మనం కన్నరింట్లో ముద్దుకు పెంచుకుంటాం. అత్తారింటికి వెళ్ళాక అక్కడ కూడా ఏ కష్టం లేకుండా ఆడపిల్ల బతకాలనుకోవడము మన బాధ్యతగా తల్లిదండ్రులు చూస్తారు. అదేటమ్మా ఇప్పుడు అటు మరీ ఘోరంగా కాదండి. సిబిల్ స్కోర్లు సెలనలు కూడా సెక్స్ చేసి మరి కాదండి ఆడపిల్లని పెళ్లి చేయడానికి చూస్తానట. ఇదేటమ్మా కాదు, మన మ్యారేజ్ బ్యూరోలోని మనము చూస్తున్నాము. అవే కాకుండా ఇప్పుడు ఇవి కూడా సిబిల్ స్కోర్లు లోన్లు ఉన్నాయా, అబ్బాయిలకి లోన్లు ఉన్నాయా, లేకపోతే ఆ అబ్బాయిలు సెలనలు కరెక్ట్గా తాగి డ్రైవ్ చేస్తున్నాడా, మామూలుగా ఇంకా అబద్ధాలు చెప్తున్నాడా, అవన్నీ చెక్ చేసి చూస్తున్నాం. మంచిదే. తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరన్నట కాకినాడలోని ఒక ఆయనట పోలీసుల దగ్గరికి వెళ్ళి పోలీసులే పరీక్షణ అయిపోయారట. ఇదేటమ్మా ఇది మరీ ఘోరం. కాకపోతే సంబంధాల కోసం మరి ఇవి కూడా సెలనలు కూడా చెక్ చేసి సంబంధాలు చేయడం అంటే మరీ ఘోరం, విడ్డూరంగా ఉందని పోలీసు ఫోన్లే మంచిదేలే, మంచి పనే కదా, అబద్ధాలు చెప్తుండ్రు. కాదు, పెళ్లి చేసే ముందు 100 అబద్ధాలు ఆడ పెళ్లి చేయాలన్నారట. కాబట్టి ఎన్ని అబద్ధాలు ఆడిసి పెళ్లి చేస్తుంటారని ముందే ఎంక్వైరీ చేసుకోవడం నిజమే. మరి నిజమేనమ్మా. ఇప్పుడు కుటుంబాల్లోని కష్టాల తర్వాత ఆడపిల్ల ఇచ్చుకున్న తర్వాత కష్టాలు నష్టాలు భరించకుండా కష్టాలు పడకుండా హ్యాపీగా ముద్దుకు పెంచుకున్న ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళి మెట్టినింట్లో కూడా పుట్టినింట్లో అలాగే మెట్టినింట్లో కూడా అలాగే మంచిగా ఉండాలని అనుకోవడం మంచిదే. మరి బాగుందండి. మరి ఇప్పుడు మగపిల్లలకైతే ఇన్సెక్ట్ చేస్తారు, మరి ఆడపిల్లలకి ఇన్సెక్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి మన సెల్లుల్లో బీమా చేసి మరి భర్తలు బాగా పైకి పంపించేస్తారు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు, ఇవి పెట్టుకుంటున్నారు, అవి పెట్టుకుంటున్నారు. మరి మగపిల్లలకైతే అన్నీ కాదు, ఆడపిల్లలకు కాదు, ఆడపిల్లకి ఒక రూలు మగపిల్లకి ఒక రూలు. మగపిల్లలు అయితే ఇది ఉద్యోగం చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు. మనం కూడా కాదు, ఆడపిల్లకి ఆస్తులు ఎంత ఉన్నాయో, బంగారం ఎంత ఉందో, భాగ్యం ఎంత ఉందో, వాళ్ళు ఏటిస్తారు అవన్నీ చూస్తూ ఉంటాం. అంతేగాని ఆ అమ్మాయి గుణం అది కూడా మంచి గుణవంతరం అలా కాదని సెలనాలు కూడా చెక్ చేయడం, సిబిల్ స్కోర్లు చూసి ఇవి మళ్ళీ సిల్లికి కాకపోతే మరి గోరకు కాకపోతే మగోళ్ళకి ఒక రూలు ఆడవాళ్ళకి ఒక రూలు తప్పు కదా. కాదు మనకి రాజేంద్ర ప్రసాద్ గారు అంటారు చూడు, తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టిన తాలి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టిన సన్ని కళ్ళు తొక్కిన సప్తపదులు మీటిన మనసు కలపడమే మంత్రం పరమార్థం అంటూ శ్రీరస్తో శుభమస్తని మనం పెద్దోళ్ళందరూ దీవించాలి. మనసు కలిసి మనువాడాలి తప్ప ఇవన్నీ సెక్స్ చేసుకుని పెళ్లి చేసుకోవడం అంటే నాకు అదే అనిపించింది. పెళ్ళంటే ఒక ప్రమాణం, పెళ్ళంటే ఒక బాధ్యత, పెళ్ళంటే ఒక 2 కుటుంబాలు, రెండు తరాలు, 2 వంశాలు, 2 ఊర్లు, 2 అన్ని కొన్ని అన్ని కలిస్తేనే ఒక పెళ్ళి ఉంటుంది. అలాంటిది ఇవన్నీ సెక్స్ చేసుకోవడం అంటే ఒక సెక్స్ చేయండి, చూడకుండా పెళ్లి చేసుకున్న తర్వాత బాధపడడం కాదు. మరి మగపిల్లలకైతే సెలవునాలు సిబిల్ స్కోర్లు సెక్స్ చేస్తారు. మరి ఆడపిల్లలు ఇప్పుడు మన ఆడపిల్లలు కూడా ఖతర్నాక్గా ఉన్నారు కదా. మరి ఆడపిల్లలకైతే ఏడు సెక్స్ చేయాలి చెప్పండి. ఆడపిల్లలు కూడా ఇప్పుడు మామూలుగా లేరు కదా. భర్తలంటే ఎంత ఈజీగానే కాదు ఎలా పడితే అలా చంపేస్తున్నారు. కాబట్టి ఒక వేద మంత్రాలు ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ అనే ప్రమాణాలతో పెళ్లి చేసుకోవాలి తప్ప ఇవన్నీ సిబిల్ స్కోర్లు కాదండి, సెలనాలు సెక్ చేసుకుని పెళ్లి చేసుకోవడం ఏంటంటే నా అభిప్రాయం. మగపిల్లకి ఒక రూల్, ఆడపిల్లకి ఒక రూల్ కాదు కదా. మా ఆడపిల్లలు అత్తారింట్లో అంత బాగుండాలనుకున్నప్పుడు మగపిల్లలు కూడా అత్తారింటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆడపిల్లకే తల్లిదండ్రులు ఏంటి, మగపిల్లలు కూడా తల్లిదండ్రులు ఉంటారు కదా. మగపిల్ల తల్లిదండ్రులు కూడా అనుకుంటారు కదా, అవతల మంచోళ్ళ నా కొడుకుని బాగా చూసుకుంటారా లేదా, వాళ్ళు దేనికోసము ఇచ్చేస్తున్నారు. తర్వాత ఏమైనా జరిగితే ఆడపిల్లలు కూడా ఎంత ఈ రోజుల్లోనే ఎంత తినుకున్నారండి. కాబట్టి ఒక పెళ్ళి అంటే 2 కుటుంబాల మధ్య దీని మధ్యన ఒక ఒప్పందాలు కానీ ఇలాగ సెలవులు చెక్ చేసుకుని సిబిల్ స్కోర్ చెక్ చేసుకుని పెళ్లి చేసుకోవడం అంటే నాకు అర్థం అవ్వలేదు. కాబట్టి ఇలాంటివి సెకింగ్ల పెళ్ళిళ్ళు మనకొద్దు. ఒక మనసు కలిపిన పెళ్ళిళ్ళు మనం పెద్దవాళ్ళందరూ పెద్దరికంగా పెళ్లి చేయాలి తప్ప ఇలాగ మన సెకింగ్ల పెళ్ళి అంటే నాకు సిల్లిగా అనిపించింది, మరెట్లేదు.